కోవేటి వాళ్ళు మన నేను పెట్టిన వీడియో చూసి ఏసీ బిగించి వాళ్ళని పంపించారు. వాళ్ళు మొత్తం చెక్ చేసి లాస్ట్ కి ఏమన్నారు మీరే చూడండి. చలికాలంలో బాగుంటది కానీ ఈ సమ్మర్ వచ్చిందంటే 4 నెలలు మాత్రం దోలు తీరిపోతుంది, చెమటలు గారిసి వస్తాము. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఏసీ వాళ్ళు అయితే పిలిపించాడు. నా రూమ్ లో కూడా వచ్చి చెక్ చేయండి అని చెప్పి కోవేటి అయితే పంపించాడు. వంట చేసుకుంటే స్మెల్ లోపలికి వెళ్తుందని చెప్పేసి మేము అట్టపెట్టి అయితే కట్టేశాము. అతను లిచ్చినేసుకొని పైకి ఎక్కి ఒక బొక్క అయితే పెట్టాడు. ఏసీ హోలా కాదా అని చెక్ చేయడానికి ఒక పేపర్ అయితే పెట్టాడు. అది లోపలికి వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్ళిపోతుందా అని చెప్పి నేను చెక్ చేసి ఆ పేపర్ అయితే అక్కడ అతుక్కుంటుంది అనమాట. యాక్చువల్ గా అక్కడ నుంచి గాలి అనేది వస్తే అంటే ఏసీ అనేది వచ్చిందంటే పేపర్ అనేది పుష్ అవుతుంది కిందకి. గత 3 సంవత్సరాల నుంచి అది ఏసీ బొక్క అనుకుంటున్నాం, కానీ ఏసీ బొక్క అయితే కాదు. రూమ్ లో ఉండే హెయిర్ అనేది బయటకు వెళ్ళిపోవడానికి బొక్క అంటది. రూమ్ లో ఏం వంట చేసినా గాలి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అండ్ స్మెల్ రావడానికి కారణం కూడా 3 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాన్ ఏసీ అనుకోని చెప్పేసి అడ్జస్ట్ అవుతున్నాం. ఈ సంవత్సరం కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఏసీ చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే మీ కోవేటి వాళ్ళకి చెప్పండి చిన్న ఏసీ తీసుకుని వచ్చి అక్కడ బిగిస్తాం, 100 దినాలు అయితే సెకండ్ హ్యాండ్. అదే కొత్తది అయితే 200 పైన 300 దినాల దాకా అవుతుంది అని చెప్పారు. అంత పెట్టి చేయించే వాళ్ళు అయితే 3 years బ్యాకే చేయించే వాళ్ళు అంతా కుదరదులే అని చెప్పి. ఈ గల్ఫ్ దేశంలో ఏసీ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.